కాసి కాపాడుతూ దినాలు, వారాలు, నెలలు, సంవత్సరాలు నీ రెక్కల చాటున భద్రపరుస్తున్న దేవా నీకు వందనాలు. ఇంకా ఈ భూమి మీద బ్రతికి ఉన్నామంటే ఏదో నీ కొరకు చెయ్యాలని, నీ కొరకు మేము బ్రతకాలని మాకు నాయనా నువ్వు నేర్పిస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయమంతా మాకు ఆశీర్వాదకరముగా ఉండినట్లు, దీవెనకరముగా ఉండినట్లు నీవే నీ ఆత్మ ద్వారాగా మాకుగా బలమైన నీ సన్నిధి, నీ సంగతులు, నీ వాక్కులు, నీ మాటలు ఇవన్నీ మాకు, మా బిడ్డలకు, మా కుటుంబాలకు కూడా ఎంతైనా అవసరం. కాబట్టి నాయనా నీవే వినిపించి, నీవే బలపరిచి, నీ నామములో మేమందరము ఉజ్జీవపడటానికి, హుషారుగా ఉండటానికి, నీలో ప్రభా ఇంకా గొప్పగా ఎదగటానికి, ఫలించటానికి నాకు, మాకు అందరికి నీ పరిశుద్ధాత్మ సహాయముతో నడిపించమని, అల్పుడును ప్రభా, అయోగ్యుడును, విద్యలేని నన్ను ఎన్నుకున్నావు, ఏర్పరచుకున్నావు, పిలుచుకున్నావు. ఈ చిన్న పరిచర్యను ప్రభా నాకు అప్పగించావు. దీనిలో నేను నడుస్తుండగా ఏమైనా లోపాలుంటే క్షమించు నాయన. సంపూర్తిగా నెరవేరిస్తే నాయన నీవు అంగీకరించు తండ్రి. నిన్ను మహిమపరచటమే మా బాధ్యత, మా పనిని నిశ్చయించుకున్నాం. మీరే మాతోను కూడా మాట్లాడము. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సర్వశక్తిమంతుడైన దేవుడు మనందరికీ ఒక మంచి అవకాశం దేవునిలో ఉండటానికి, దేవాలయములో ఉండటానికి, దేవుడు చెప్పే ప్రతి మాట ఆలకించటానికి మనకు ఒక మంచి సమయమును ఇచ్చాడు. ఈ సమయాన్ని మనం ఏం చేయకూడదంట? ఈ సమయాన్ని దుర్వినియోగపరచకూడదు. సమయాన్ని సద్వినియోగము చేసుకోవాలి. ఈ సమయాన్ని బట్టే దేవుడు విశ్వాసులను దర్శిస్తాడు, దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఈ సమయాన్ని పోగొట్టుకున్నాం అనుకోండి, మిగిలిన సమయం అంతా అది నీకు ఆశీర్వాదము కాదు, నాకు కూడా దీవెన కాదు. అందుకే దేవుడు ఒక సమయం ఇచ్చాడంటే దాన్ని ఎంత జాగ్రత్తగా పాటించటానికి ఇష్టపడతారో అంత ఎక్కువగా దేవుడు దీవిస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ దినము నిర్గమకాండమే. నిర్గమకాండములో 3వ అధ్యాయాన్ని మొదలు పెడదాం. రాత్రి మనం విన్నాం కదా, మోసే గారు మిద్యాను దేశమునకు వచ్చి ఆ అరణ్యములో బావి దగ్గర ఉన్నాడు. అది గత రాత్రి అంత వినేసాం కాబట్టి ఇప్పుడు 3వ అధ్యాయం కూడా చదువుదాం. మోసే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోడుకొని పోయి దేవుని పర్వతమైన దేవునికి స్తోత్రం. గమనించారా దేవుని బిడ్డలారా?
అంటే మోషే గారు పుట్టిన నాటి నుండి ఐగుప్తు దేశంలో పెరిగినవాడు 40 సంవత్సరాలు ఉన్నాడు అక్కడ. కానీ ఎప్పుడు కూడా దేవుని సన్నిధికి వెళ్ళినట్టు లేదు, దేవాలయమునకు వెళ్ళినట్టు లేదు. మోషే గారు ఎక్కడ ఉన్నాడు అంటే ఐగుప్తు దేశంలో ఉన్నాడు. అయితే ఐగుప్తు నుండి పారిపోయిన తర్వాత మిద్యాను అనే దేశమునకు వస్తే అక్కడ కొందరికి సహాయపడ్డాడు. సహాయపడటం వలన మేలు పొందిన వారు ఏం చేశారంటే ఈ మోషే గారిని ఇంటికి తీసుకెళ్ళారు. ఇంటికి తీసుకెళ్తే ఆ ఇంటి యజమానుడు గొర్రెలు పశువులు ఎక్కువగా ఆయనకి ఉండే. అయితే ఆయనకి మగవాళ్ళు లేరు కాబట్టి, బాబు మరి నా మంద మేపుతావా అని చెప్తే, సరే మేపుతానండి, నాకు కూడా అలవాటే గొర్రెలు మేకలు మేపడం అన్నట్లుగా మోషే గారు చెప్పాడు. ఇత్రో ఏమో మేకలు గొర్రెలు ఇచ్చాడు. అయితే ఈ గొర్రెలు మేకల్ని ఎక్కడ తోలుకెళ్ళాడంట? అరణ్య మార్గమునకు తోలుకెళ్ళాడు. అరణ్య మార్గంలో తోలుకెళ్తే అరణ్యంలో ఒక పెద్ద పర్వతాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి. అయితే మోషే గారు ఈ పశువులన్నిటినీ ఆ పర్వతము దాటి అవతలైపుకి వెళ్ళాడు. అవతలైపుకి వెళ్తే అక్కడ ఏముంది అంట? దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచిస్తూ ఉంటే ఒక పొద నడిమిని ఏవండి అగ్ని జ్వాలలు యెహోవా దూత అతనికి ప్రత్యక్షమై చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. కాలిపోలేదు. మోషే కాలిపోలేదు అనుకున్నాడు. మోషే గారు చూశాడు, ఏమిటి మనుషులు లేకుండా మంట మండుతుంది, అయినా సరే మంట మండినప్పుడు కాలిపోయి బూడిదైపోవాలి కదా అక్కడ ఉన్న కర్రలు మొక్కలు చెట్లు. కానీ అక్కడ ఏమి అలాంటి జరగట్లేదే. ఆ పొదలో ఒక మంట మండుతుంది ఏంటి విచిత్రము. ఇది ఆశ్చర్యంగా ఉంది ఆయనకి. ఇది నిజముగా మోషే గారు గ్రహించలేదు అప్పటి వరకు, లేక అంత ముందు కూడా ఇలాంటి సంగతులు ఎవరు చెప్పలేదు ఆయనకి. అందువలన ఏదో మామూలుగా అడవిలో ఈ చెట్లు ఏంటి ఇలా కాలిపోతున్నాయి అనుకున్నాడే కానీ అది దేవుని సన్నిధిని, దేవుడు నివసించే స్థలమని మోషే గారికి తెలియదు. అయితే ఏమనుకున్నాడంటే మోషే గారు, ఈ వింత ఏంటి, ఈ చిత్రం ఏంటి, ఈ ఆశ్చర్యకరమైన కార్యం ఏంటి, అసలు మంట మండుతుంది, ఏమీ అక్కడ కాలిపోవట్లేదు మళ్ళా. అయితే దీన్ని నేను చూసి వస్తాను అన్నట్లుగా మోషే గారు ఈ గొర్రెలు మేకల పశువులన్నిటినీ పక్కన వదిలేశాడు. మోషే గారు ఆ మంట దగ్గరికి వెళ్తున్నాడు. గమనించండి, నిజంగా మనకి కూడా ఇది చాలా అవసరం అండి. ఈ మాట మోషే గారికే కాదు కానీ విశ్వాసులు కూడా చాలా అవసరం. ఏమిటి అని అంటే, నువ్వు ఉదయం లేచిన కాడి నుంచి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాం, పనులను బట్టో ఏమిటి ప్రయాణాలు చేస్తూ ఉంటాం. కానీ దేవునికి ఒక సన్నిధి ఉంది, దేవునికి ఒక స్థలం ఉంది, అక్కడ దేవుడు ప్రత్యేకంగా ఉంటాడు. తప్పనిసరిగా ఆ సన్నిధికి నేను వెళ్ళాలి, ఆ సన్నిధికి వెళ్తేనే నాకు పరలోక దీవెన వస్తుందని విశ్వాసులు కూడా దీన్ని గ్రహించుకోవాలండి. మోషే గారు విశ్వాస కాదా అనంటే విశ్వాసే. అంటే క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడే కానీ ఆయనకి బోధలు ఎవరు చేయలేదు. ఇలాగ దేవుడు ఇలాగ ఉంటాడు పలానా చోట అని ఏమీ ఆయనకి అప్పుడు తెలియదు. తెలియకపోయినా కానీ ఈ మిద్యాను దేశం వచ్చిన తర్వాత
ఇత్రో గారి యొక్క పశువులను మేపటానికి పనిపుచ్చుకున్నప్పుడు ఆ మేకల గొర్రెలు తోలుకెళ్ళాడు అవతలకి. తోలుకెళ్ళిన తర్వాత అక్కడ ఇంత జరుగుతుంది. మనం అయితే భయపడిపోతాం. ఎందుకురా బాబు అక్కడ ఏదో మంట మండుతుంది దయ్యాలుగా ఉంటాయేమని ఇంటికి వెళ్ళిపోతాం నిజంగా చెప్పాలంటే. కానీ మోసే గారు ఆ స్థలము దగ్గరికి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు. అది చూడాలి, నేను దాన్ని పరీక్షించాలన్నట్లుగా మోసే గారు దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తా ఉంటే అక్కడ ఎవరు మాట్లాడుతున్నారో చూడండి. చూచుటకు వచ్చుట, చూసారా? ఎవరో వచ్చుట చూశారంట యెహోవా. మోసే గారు వచ్చుట చూశాడు. ఎక్కడికి వస్తున్నాడు మోసే? ఏమండి ఇంతకాలం ఎక్కడెక్కడెక్కడెక్కడ తిరిగాడు. ఏమండి ఐగుప్తులు తిరిగాడు, అలాగే మిద్యాను దేశం వచ్చాడు, అలాగే ఇత్రో గారు ఇంటికి వెళ్ళాడు. ఏమండి ఎక్కడెక్కడ తిరిగాడు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళబోతున్నాడు మోసే అంటే దేవుని సన్నిధికి. ఏమండి దేవుని సన్నిధికి మోసే వెళ్తా ఉంటే దేవుడు, పరలోకంలో దేవుడు ఏం చేశాడు? చూశాడు. చూసి ఏమంటున్నాడు చదవండి. ఆ పొద నడుము నుండి, దేవుడు ఆ పొద నడుము నుండి మోసే మోసే అని ఎవరు చెప్పారండి ఈ పేరు ఆయనకి? దేవునికి ఎలా తెలుసండి ఈ పేరు? అసలు ఈ పేరు పెట్టినావు ఎవరో? ఫరో కుమార్తె. ఏమండి ఫరో కుమార్తె పెట్టిన పేరు ఆ ఊర్లో వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. దేవుడికి ఎలా తెలిసిందండి ఈ పేరు? ఇది ఆశ్చర్యం కదా, ఇది ఒక అద్భుతం కదా. సర్వమానవాళి పేర్లన్నీ కూడా దేవునికి తెలుసు, దేవునికి తెలుసు. మోసే మోసే అని పిలిచి అంటున్నాడు మోసేతో దేవుడు, చిత్తము ప్రభువా అన్నాడు. చిత్తము ప్రభువా, లోబడ్డాడు దేవునికి. వెంటనే మాటను గ్రహించాడు. ఇది మనుషులు నివసించే స్థలము కాదు. పరలోకపు తండ్రి భూమి మీద దిగివచ్చి ఈ అరణ్యములో, ఇగో ఈ పొదలో, లేక మండుచున్న అగ్ని మంటలలో ఉండి మాట్లాడుతున్నాడు దేవుడని మోసే గారు గ్రహించి ఇంకా దగ్గరికి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు మోసే. మోసే గారు ఇంకా దగ్గరికి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు ఏమన్నాడు? అందుకు ఆయన దగ్గరికి రావద్దు. ఏముందంట? పాదాలకి చెప్పులు ఉన్నాయంట. పరిశుద్ధ స్థలము కాబట్టి మనుష్యుడు ఎవరైనా సరే పరిశుద్ధ ఆలయంలోనికి, పరిశుద్ధ స్థలములోనికి వచ్చినప్పుడు చాలా చాలా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు లేకుండా ఎలా పడితే అలాగా రావటం కూడా అది ఒకవేళ దేవునికి నచ్చకపోవచ్చేమో. అంటే ఈ వాక్యం బట్టి చూడండి, ఈ లేఖనం బట్టి చూడండి. మోసే గారిని పిలిచిన దేవుడు మోసేతో అంటున్నాడు, నాయనా ఇది పరిశుద్ధ స్థలము, నువ్వు ఎలా పడితే అలా వచ్చేయకూడదు. నీ పాదాలకి చెప్పులు ఉన్నాయి, ఆ చెప్పులు అపవిత్రమైనవి, వాటిని విడిచిపెట్టి నువ్వు రావచ్చు అన్నట్లుగా దేవుడు మోసే గారికి చెప్పటము ఇది చాలా గొప్ప సంగతి దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఎప్పుడు కూడా మోసే గారు అలాంటి స్థలములో ఎప్పుడూ వెళ్ళలేదు. అదే మొదటిసారి పరిశుద్ధ స్థలములో అడుగుపెట్టిన రోజు అది. అది దేవాలయములు కాదది, గుడారము కాదది. ఏమండి అది ఏ స్థలం అన్నాడు దేవుడు? పరిశుద్ధ స్థలం. అది దేవుడు నివసించే చోటది. ఏమండి దేవుడు ప్రత్యేకంగా అదే స్థలంలో ఉండి ప్రజలను దీవించటానికి, ఆశీర్వదించడానికి దేవుడు ఇష్టపడతాడు. అయితే ఆ స్థలానికి వచ్చేవారు, ఆ స్థలములో ప్రవేశించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆత్మీయ సత్యముతో, ఆత్మతో నింపబడిన వారై ఆ ఆత్మ ప్రేరేపణతో
ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే నీకు ఒక గొప్ప గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు. ఇదిగో మోసేని చూడండి. ఇప్పుడు ఆయన నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడని చెప్పగా మోసే ఏమైనాడు? తన ముఖమును కప్పుకున్నాడంటండి. చూడలేకపోతున్నాడు ఆ దృశ్యాన్ని, లేక దర్శనాన్ని. ఏమండి, నా పూర్వకాలం ముందు మా పితరుల దేవుడు, ఇంత గొప్ప దేవుడు పాపినైన నాకు ఏమండి దర్శనమిస్తున్నాడంటే నేను ఎంతటి వాడును అన్నట్లుగా మోసే గారు తనకు తాను తగ్గించుకుంటున్నాడండి. తగ్గించుకుంటున్న దేవుడు మోసేను ఏమండి ఏం చేయాలనుకుంటున్నాడు? యెహోవా దేవుడు ఇట్లనెను, అబ్బా ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ప్రజలైతే ఐగుప్తులో ఉన్నారు ఇశ్రాయేలీలు, కానీ విడిపించేవాడు, రక్షించేవాడు, ఈ ప్రజలు నడిపించేవాడు ఎవరైనా ఉన్నారు అప్పటికంటే? ఎవరు లేరు. ప్రజలైతే ఉన్నారు. నడిపించే నాయకుడు యోసేపు గారు ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోతే ఇక నాయకుడు ఎవరు లేరు. మనుషులైతే జనం ఉన్నారు, ఇశ్రాయేల్ చాలామంది. ఇదిగో ఇప్పుడు ఈ ప్రజలను రక్షించటానికి, ఈ ప్రజలను విడిపించటానికి దేవాతి దేవుడే ఏమండి మోసేను పుట్టించాడు. బాగా గమనించండి, మోసేను పుట్టించాడు దేవుడు. కానీ ఆ సంగతి మోసే గారికి తెలియకపోవచ్చు. అయితే ఈరోజు వాక్యం ద్వారాగా మనం కూడా గ్రహిస్తున్నాము. ఆలోచించాలి. నిన్ను కూడా దేవుడు పుట్టించాడు. నీతో కూడా ఒక పని ఉంది. నువ్వు కూడా ఒక పని చేయాలని దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ప్రణాళిక. విశ్వాసులతో దేవుడు ఎప్పుడు కూడా ఉండటానికి ఇష్టపడతాడు. ఏమండి, నీకు జ్ఞానం ఇచ్చి, నీకు తెలివిచ్చి, నీకు మాటలిచ్చి, ఇవన్నీ ఎందుకు ఇచ్చాడంటే, లేక కొంతమంది తెలివి తక్కువలు ఉంటారు, కొంతమంది మాట్లాడాలి ఉంటారు. అలాంటి వారిని నీవు నడిపించటానికి, లేక అలాంటి వారిని దేవుని సన్నిధికి తీసుకురావటానికి నీవు ఒక పాత్ర పోషించాలని దేవుడి వాక్యం ద్వారాగా మనతో కూడా మాట్లాడుతున్నాడు. నాకు మాటలు రావు, నేనెందుకు వెళ్తాను అన్నది మనం చెప్పకూడదు. దేవుడు ఇష్టము కదా నిన్ను నన్ను నడిపిస్తున్నాడంటే, నీకు నాకు ఈ అవకాశం ఇచ్చాడంటే, ఇంకా చాలామంది ప్రజలు గ్రామాల్లో లేరా? ఉన్నారు. అలాంటి వారికి నువ్వు దారి చూపించే వ్యక్తి అవ్వాలా. అలాంటి వారికి ఒక మార్గం చూపించే వ్యక్తి అవ్వాలా. అందుకే మోసేను ఏమండి ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ మార్గదర్శకుని చేయాలని, దారి చూపించేవాడుగా ఉండాలని మోసే గారిని దేవుడు ఇలాగ ఏర్పరచుకుంటున్నాడండి. మోసేకు చెబుతాడు ఈ సంగతులన్నీ దేవుడు. ఇదిగో ఐగుప్తు దేశములో నా ప్రజలు అన్న ఇశ్రాయేలులు అందరూ ఏమండి మొర పెడుతున్నారు. నాకు ఇంతకాలం ఎవరు కూడా లేరు వాళ్ళు విడిపించేది. మోసే నువ్వే వెళ్ళాలా, మోసే నువ్వే వారు నడిపించాలన్నట్లుగా దేవుడు కొన్ని గుర్తులు, కొన్ని ఆనవాళ్ళు మోసే గారికి చెప్తున్నాడు. ఇవన్నీ మోసే గారు గమనించాలి, మోసే గారు తెలుసుకోవాలి. మరి ఏమన్నాడో చూద్దాం మన వాక్యం ద్వారాగా. తర్వాత వింటిని ఉన్నవి కాబట్టి ఐగుప్తు చేతిలో నుండి విడిపించుటకు ఆ దేశములో నుండి అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోనీయులకు, పెరిజ్జీయులకు, ఏవీలకు దేశమునకు నడిపించుటకును దిగి వచ్చి ఉన్నాను. చేరింది రమ్ము, నేను ఫరో ఎద్దుకు పంపుతాను, రా మోసే. మోసే గొర్రెలు కాయడం, మేకలు కాయడం, పశువుల మేపడం కాదు.
నా ప్రజలందరూ ఐగుప్తులో ఉండిపోయారు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు నేను చూడలేకపోతున్నాను. వారు పెట్టిన మొర నా వద్దకు చేరింది. ఇప్పుడు రా, నిన్ను ఫరో దగ్గరికి పంపిస్తాను. 12వ వచనం చదువుతున్నారా? 12వ వచనము, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉన్నాను. నేను నిన్ను పంపించిన చోటికి ఇదే నీకు సూచన, ఇదే నీకు సూచన అన్నాడు దేవుడు. చూడండి ఎన్ని ఆనవాళ్ళని జీవిస్తున్నాడు. మోసే భయపడకు, నేను నీకు తోడుగా ఉంటానయ్యా. నీకు ఇదొక సూచన, ఇదొక ఆనవాలు, ఇది తప్పగా నువ్వు వెళ్ళవలసినదే అని దేవుడు చెబుతా ఉంటే మోసే గారికి ఏం జ్ఞాపకొస్తుందో తెలుసా? మోసే గారికి ఏం జ్ఞాపకొస్తుంది? ఐగుప్తులో ఉన్నప్పుడు నన్ను చంపాలని ఏమండి ఆ రాజు నన్ను భయపెడితే నేను పారొచ్చేసాను కదా, మరి మరలా నేను ఆ దేశం వెళ్తే నన్ను చంపేయడా అన్నట్లుగా కొంచెం మోసేలో కొంత అనుమాన జీవితం కనబడుతుంది. అయితే దేవుడు ఏమంటాడంటే, నిన్ను ఎవడు చంపడానికి అంత దమ్ము లేదు, కానీ నేను నీకు తోడుంటాను. నీకు ఇదొక సూచన, ఈ సూచన బట్టే నీవు అనేకమైన కార్యములు చేయగలవని మోసేకు దేవుడు చెప్తా వస్తున్నాడు. మోసేకు దేవుడు చెప్తే మోసే ఇలాగ ప్రశ్నలు అడుగుతూ ఏం చేస్తున్నాడో చూద్దాం. 4వ అధ్యాయానికి రండి ఇప్పుడు త్వరగా. అందుకు మోసే చిత్తగించము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. ఎందుకు అలాగంటున్నాడంటే, నేను అంతకుముందు ఐగుప్తులో ఉన్నాను, ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్నాను. ఫరో చక్రవర్తి నన్ను చంపాలని చూసేవాడు, నేను తప్పించుకొని పారొచ్చేసాను. ఇప్పుడు మళ్ళా నువ్వు ఐగుప్తుకి వెళ్ళమంటున్నావు. ఒకవేళ వెళ్ళానంటే వారు నన్ను నమ్మరు, నా మాట వినరు అన్నాడు దేవునితో మాటలు అన్నీ. ఈ సంభాషణ అంతా ఎవరితోని? దేవునితో. ఏమండి మాట్లాడొచ్చు మనం? అలా మాట్లాడొచ్చమ్మా? మాట్లాడాలి. దేవునితో మాట్లాడటం నీకే ధైర్యంగా మాట్లాడాలి. విషయం అడగండి, చెప్తాడు ఆయనే. నీకేదైనా ప్రశ్న నీకు ఎదురైందనుకో, ప్రభువా దీనికి ఏంటి ఆన్సరు, దీనికి ఏంటి జవాబు అని అడగచ్చు. దేవుని దగ్గర సమస్త ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఎవరు ఎలాగ ప్రశ్నించినా, ఎవరు ఏమడిగినా అందరికీ దేవుడు చెప్పడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఇదిగో మోసే అంటున్నాడు, అలాగా అంటున్నాడు. ఏమండి మోసే అన్న మాటలకి దేవుడేమంటున్నాడు చూద్దాం తర్వాత. యెహోవా నీ చేతిలో ఉన్నది ఏంటి బాబు అని అడిగాడు మోసేను. కర్ర అన్నాడంట మోసే. అప్పుడు ఆయన నేలను ఆ కర్ర పడవేయగా అది పాము అయిపోయిందండి. చూసారా? అంటే ఈ గుర్తులన్నీ మోసే గారికి దేవుడు చూపిస్తున్నాడు. ఇది నీకు ఒక సూచన, ఇదిగో చూడు, ఇప్పటికైనా నేను నీతో ఉన్నానన్న దానికి రుజువు ఇది. నీ చేతిలో కర్ర కిందన పడేస్తే ఆ కర్ర పాము అయి అల్లాడుతుందండి. ఇదే నీకు చూసిన, ఇదే నీకు ఆనవాలు. అంటే నేను నీతో ఉన్నానన్న దానికి రుజువు అంటున్నాడు దేవుడు. కానీ మోసే ఏమంటున్నాడు? చదువుతారు తర్వాత మాట. 9వ వచనం కొంచెం త్వరగా. 9వ వచనం, వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటు నీళ్లు తీసి ఎండి నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగునని దేవుడు మళ్ళా ఇంకొక ఆనవాలు చూపిస్తున్నాడు. ఏమా ఇలాగా చాలా ఈ దేవుడు చూపించినప్పుడు కూడా ఎన్నెన్నో రకరకాలుగా మోసే గారు మాట్లాడుతున్నాడండి. ఏం మాట్లాడుతున్నాడు? 11వ వచనం త్వరగా. యెహోవా మానవునికి నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణ్ణి కానీ చెవిటివాణ్ణి కానీ
పుట్టించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. కాబట్టి ఎల్లుము, నేను నీ నోటికి నీకు తోడై ఉంటాను. మళ్ళా దేవుడు ఏమన్నాడు? నీ నోటి కూడా తోడై ఉంటాను అన్నాడండి. ఎన్ని ఆనవాళ్ళు చూపిస్తున్నాడు దేవుడు, ఎన్ని గుర్తులు చూపిస్తున్నాడండి మోసే గారికి. ఎప్పుడు మోసే గారు ఇలాంటి మాట వినలేదు. గత కాలంలో 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఎవరూ ఇలా బోధనలు చేయలేదు. కానీ ఇప్పుడు దేవుడే స్వయంగా డైరెక్ట్గా మోసే గారితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఈయనకి మాత్రం నమ్మకము కలగట్లేదు. మోసే గారికి నమ్మకం కలగపోవటం వలన కార్యము ఆగిపోద్దంటారా? కార్యం ఆగిపోద్దంటారా? సాగుతుందంటారా? సాగటానికే దేవుడు ఇష్టపడ్డాడు. నువ్వెన్ని సాకులు చెప్పినా, నువ్వెన్ని అభ్యంతరాలు పలికినా, నిన్ను ఎన్నుకున్నాను రాబాయ్, నిన్ను ఏర్పరచుకున్నాను, నీ ద్వారాగా అనేక కార్యములు చేయటానికి నేను పూనుకున్నానని దేవుడు సర్వశక్తి గల దేవుడే ఒక సామాన్య వ్యక్తితో ఇలాగ మాట్లాడుతున్నాడంటే ఏం చేయాలని? ఏం చేయాలని దేవుడు ఈ పని అంతా ఇతరులకు చెబుతున్నాడంటే, ఐగుప్తులో ఉన్న నా ప్రజలు ఇశ్రాయేలీయులు బయటికి రావాలా. అది దేవుని ప్లాను, అది దేవుని యొక్క ఆలోచన, అది దేవుడు చేయబోతున్న కార్యం ఇది. అందుకు మోసేను బట్టే ఈ కార్యం జరుగుతుందని దేవుడు మోసే గారికి చెబుతున్నాడు. మోసే గారు ఏమంటున్నారో చూడండి. ఇంకా ఆయనకి చదవమ్మ తర్వాత. అందుకతడు, అయ్యో ప్రభువా, నీవు పంపదలిచిన వాడినే పంపమనగా. మోసే గారు ఆలోచన ఎడిలిపోయింది. నా వద్దు ప్రభా, మా అన్నయ్య ఉన్నాడు, పెద్ద ఆయన ఉన్నాడు, కొంచెం మాటలు కూడా తెలుగుగా మాట్లాడగలవాడు అన్నట్లుగా భావాన్ని వ్యక్తపరుస్తున్నాడు. దేవుని ఏర్పాటుని కూడా ఉల్లంఘించడానికి, దైవ చిత్తాన్ని కూడా నెరవేర్చకుండా ఆపేయటానికి మోసే గారు కూడా కొన్ని అభ్యంతరాలు చేస్తే దేవునికి ఏమొచ్చేసింది? కోపం వచ్చింది. ఇన్ని ఆనవాళ్ళు చూపిస్తున్నాను, వీడికి తోడుగా ఉంటానన్నాను. ఆడి చేతుల కర్ర కింద పడితే పాము చేశాను, ఏట్లో నీళ్ళు ఒడ్డు మీద ఏమంటే నీళ్లు వేస్తే రక్తం చేశాను. ఇన్ని చెప్పినా కానీ వీడికి ఇంకా నమ్మకం కలగట్లేదంటే అలాగని దేవునికి కొంచెం కోపము వచ్చింది. అయినా సరే కానీ వదులుతాడా దేవుడు? ఒక్కసారి నిన్ను చూసాడంటే, ఒక్కసారి నిన్ను తన సేవకునిగా సేవకురాలుగా ఏర్పరచుకోవాలనుకుంటే నువ్వెన్ని వంకలు చెప్పినా వదలడు. నిన్ను ఎన్ని వంకలు చెప్పినా వదలడమ్మా. ఆలోచిస్తున్నారా ఆడవాళ్ళు? మాది కాదు ఈ పని, మోసే అంటే మా పురుషుడు కదా అంటున్నారా? నువ్వు ఉన్నావు దీంట్లో, నీకు వస్తుంది, కాసేపు ఉండు. దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన ఒక గొప్ప ప్రణాళిక చేస్తున్నాడండి. ఆలోచన చేయండి. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ మాటలు అర్థం చేసుకోలేకపోతున్నాడు, గ్రహించలేకపోతున్నాడు. ఎందుకంటే మునుపు వింటే బాగుంది, ఎవరైనా చెప్తే బాగుంది ఆయనకి, అప్పుడు అర్థమయ్యేదేమో. ఎవరు బోధించలేదు కదా. మోసే గారు ఎవరైనా బోధించారా? లేదు, డైరెక్ట్గా దేవుడే చెబుతున్నాడు అన్ని. అందుకు కొంచెం ఆయనకి నమ్మకం కొంచెం తగ్గిపోతుంది, గట్టి నమ్మకం కుదరట్లేదు. కాబట్టి దానికి ముందు ఒక అన్నయ్య ఉన్నాడు, వాడు ఆడి మాటగారి, ఆడు తెలియగలవాడు అన్నట్లుగా భావాన్ని వ్యక్తపరుస్తూ ఉంటే, దేవుడైతే ఏమన్నాడు చదవని తర్వాత, అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు. ఎవరు ఉండాలంట నోటికి మాటగా? దేవుని బిడ్డలారా, దైవ గ్రంథములో ఉన్న మాటలన్నిటినీ కూడా మనము సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి. అయితే మోసే గారు చిన్నవాడైనా కానీ ఆయన కోరుకున్నట్లుగానే ఇద్దరు అన్నదమ్ములు కూడా దేవుడు జతపరచడానికి చూస్తున్నాడండి. ఎవరిని? అందుకే చూడండి, 4వ అధ్యాయము 29వ వచనం చదువుతారా? తర్వాత మోసే
తర్వాత మోసే అహరోను వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలందరినీ పోగు చేసి యెహోవా మోసేతో చెప్పిన మాటలన్నిటినీ అహరోను వివరించి జనులెదుట సూచక్రియలు చేయగా జనులందరూ దేవునికి స్తోత్రం. ఏమండి, మోసే గారు అన్నిట్లుగానే వాళ్ళన్నీ కూడా జతపరిచాడు. ఏమండి, ఇద్దరు కలిశారు. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు కలిశారు. ఐగుప్తులో ఉన్న ఏమండి అహరోను ఇప్పుడు మోసే ఎక్కడున్నాడంటే ఏమంటే మిద్యాను దేశంలో ఉన్నాడు. మిద్యాను దేశంలో ఉన్న మోసేను, ఐగుప్తులో ఉన్న అహరోనును ఇద్దరిని జతపరిచాడు దేవుడు. మోసే గారు కోరినట్లుగానే నేను ఎత్తివాడును, మాటలకు రావు, మా అన్నయ్య అయితే బాగా మాట్లాడుతున్నా దాని మీద సరే అయితే మోసే నువ్వు చెప్పినట్లుగానే మీ అన్ని నీకు తోడిస్తాను అలాగని ఇద్దరిని జతపరిచాడు. అయితే వీళ్ళిద్దరూ కలిసి ఏమండి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి వారిలో ఉన్న పెద్దలందరినీ పోగు చేశారు. ఏమండి, నేను అన్నీ చెప్పట్లేదు మీకు, మెయిన్ ఇవన్నీ చూపిస్తున్నాను, మీరు అర్థం చేసుకోండి. అన్నీ అవసరం లేదులేండి. ఏమండి, ఐగుప్తు వెళ్ళాడు, పాముని కప్ప చేశాడు, ఏమండి కప్పను బలి చేశాడు, ఇవన్నీ మనకు అవసరం లేదు. కానీ అవన్నీ చరిత్రలో ఉన్నాయి. మనకు ఒకటే కావాలి, దేవునితో ఏర్పాటు చేయబడిన బిడ్డలు. వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మనం తెలుసుకోవాలి. దేవుని చేత ఏర్పరచబడిన వారి పని ఏంటి ఇప్పుడు అంటే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడం వాళ్ళ పని. అందుకు ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళారు. ఇద్దరు వెళ్ళి పెద్దలందరినీ పోగు చేశారు. పెద్దలందరూ పోగిన తర్వాత ఏమండి మాట్లాడుకుంటే ఈ సంగతి వాడికి తెలిసింది ఫరో చక్రవర్తికి. వాడు ఏదేదో రకరకాల ప్లాన్లు చేస్తున్నాడు. బయటికి వెళ్ళకూడదు ఈ ప్రజల్ని, వీళ్ళు వెళ్ళిపోతే మన పనులన్నీ ఆగిపోతాయి, మన పనులను ఎవడు చేస్తాడు అన్నట్లుగా ఆ దేశపు ఐగుప్తు రాజు కుట్ర చేసి ఇశ్రాయేలు ప్రజలను ఏమాత్రం వెళ్ళనీయకుండా ఏమండి అనేక అభ్యంతరాలు పరిచాడు. అప్పుడు మోసే గారే ఫరో ఎదుట నిలబడినప్పుడు 10 అద్భుతాలు చేస్తాడు. 10 అద్భుతమైన కార్యాలు చేసినప్పుడు కూడా ఫరో హృదయం మారదు. ఇక లాస్ట్ కార్యం ఏంటంటే ఐగుప్తులో ఉన్న ఏమండి ఐగుప్తుల యొక్క తొలిసూరుగా పుట్టిన పిల్లలు కానీ, గొర్రెల మేకల మందల్లో పిల్లలు కానీ తొలిసూరుగా పుట్టినట్లన్నింటినీ నేను చంపేస్తాను మోసే, అహరోను, ఈ రాత్రి మీరు ఒక పని చేయాలి అలాగని దేవుడు చెప్పి ఆ పని ఇశ్రాయేలు అందరూ కూడా చేయాలని దేవుడు ఒక సలహా చూపించాడు. దేవుడు చెప్పిన ప్రకారముగా అహరోను మోసే ఇద్దరు ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పారు, అబ్బాయ్ దేవుడి రాత్రి కార్యం చేయబోతున్నాడు రా, ఆ కార్యము జరుగుతుంది. అయితే ఈరోజు మీరు ఒక గొర్రె పిల్ల వధించి దాని రక్తమును మీ ఇళ్ళ గడపల కమ్ముల మీద రాసుకోండి. ఆ రక్తము ఎప్పుడైతే కనబడుతుందో అక్కడికి మరణదూత రాకుండా దాటి వెళ్ళిపోతుంది. ఈ పని దేవుడు చేయటానికి పూనుకుంటున్నాడు, మాకు చెప్పాడు అని మోసే గారు అహరోను గారు ఇశ్రాయేలు ప్రజలందరికీ చెప్పారు. చెబితే ఆ చెప్పిన ప్రకారంగా గొర్రె పిల్లను వధించారు. ప్రతి ఇంట్లో ఒక గొర్రెను వధించారు, రక్తాన్ని ఆ గడప కమ్మలకు పూసారు. ఏమండి ఆ మాంసం వండుకొని తిన్నారు. ఆ రాత్రి ఎవరిలో వాళ్ళు పడుకుంటే ఆ రాత్రి దేవుని వద్ద నుండి ఒక మరణకరమైన దూత భూమి మీదకి వచ్చి ఐగుప్తు దేశంలో ప్రవేశించింది. ఐగుప్తు దేశంలో ప్రవేశిస్తే ఏమండి అప్పుడు ఈ దూత తిరుగుతుంది కదా, దేశం అంతా తిరుగుతూ ఉంటే ఇశ్రాయేలు ఇళ్ళకి వెళ్ళింది దూత. తలుపులేస్తున్నాయి, హాయిగా నిద్రపోతున్నారు. ఇంకా వచ్చిన దూత గడప కమ్మల మీద రక్తం ఉండుట చూస్తే ఆ దూత లోపలికి రాకుండా అట్నుంచి అట్టే బయటకు వెళ్ళిపోయింది. అలాగే ఇశ్రాయేలు అందరూ ఇళ్ళన్నీ తనిఖీ చేసింది ఆ దూత. అందరి ఇళ్ళ మీద రక్తం కనబడుతుంది.
ఆ రక్తం ఉండటం వల్ల వాళ్ళకి మరణం లేకుండా ఆ దూత దాటిల్లిపోయింది. అలాగే ఐగుప్తీయులకు కూడా వెళ్ళింది, ఐగుప్తీయులకు కూడా వెళ్ళింది. కానీ వారు ఈ పని చేయలేదు. ఏమండి, ఈ రక్తము గడప మీద రాసుకోలేదు వాళ్ళు. ఇక తిన్నారు, పడుకున్నారు, అంతే. ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియట్లేదు. అయితే ఆ దూత ఐగుప్తి యొక్క దేశములో, ఏమండి, ఐగుప్తిలో ఉన్న కుటుంబాలు, రక్తము లేని కుటుంబాలను చూడండి, ఆ ఇళ్లలోని ఈ మరణదూత ప్రవేశించింది. ఆ తొలిసూరుగా పుట్టిన మగబిడ్డలందరినీ చంపేసింది. చంపేస్తే తెల్లాళ్ళు లేచి చూసుకుంటున్నారు, ఇదేంటి అబ్బాయిని లెగడేంటి, ఏంటి పిల్లలు లెగడేంటి, ఇదేంటి కదలడేంటి అని ఇలాగా ప్రతి ఇంట్లో ఒక మనిషి చనిపోయి ఉన్నారు. తెల్లారిపాటికి ఊరంతా, దేశమంతా గొగ్గోలు పెట్టి అరిచేస్తున్నారు, ఏడుస్తున్నారు, గోల పెడుతున్నారు. ఏంటి ఇలా జరిగింది, ఏమిటి చిత్రము, ఏ రోగం లేదు, ఏ జబ్బు లేదు, రాత్రి బాక్క చక్క అన్నం భోజనం చేసి హాయిగా పడుకున్నాం కదా, ఏంటి తెల్లారిపాటికి ప్రతి ఇంట్లో ఒక మగపిల్లడు చచ్చిపోయినాడేంటి, తొలిసూరిగా పుట్టిన వాళ్ళు అందరూ చచ్చిపోయి ఉన్నారు ఏంటి అలాగని ఇక ఆ దేశంలో ఒక పెద్ద గోల గోల గోల. ఏమండి, అప్పుడు ఈ ఫరో చక్రవర్తి అన్నవాడు ఆలోచించాడు, ఏమండి ఇలాగా ఇశ్రాయేలు ప్రజలను పంపపోతే ఇలాగ దేవుడు చేస్తాడు మీకు అని నిన్న మోసే అహరోను చెప్పారు కదా, వాళ్ళు చెప్పినట్లుగా దేవుడు చేశాడు. ఇది అంతా కూడా దేవుడు చేసిన పని. ఈ మనుషులు చనిపోవటం ఏంటి, అందరూ కూడా తొలిసూరుగా పుట్టిన వాళ్ళు చనిపోయారు, మిగతా వాళ్ళందరూ బ్రతిగా ఉంటున్నారు కదా అన్నట్లుగా రాజుగారు తెలుసుకొని, ఏమండి అప్పుడు ఆలోచన వచ్చింది వాడికి, బాబు మోసే గారు, అహరోను గారు, ఇక మేము ఈ బాధ తట్టుకోలేము, కానీ మీ ప్రజలు ఇశ్రాయేలు అందరినీ తీసుకెళ్ళిపోండి ఎలాగని రాజుగారు సలహా ఇచ్చాడు. దేవుని బిడ్డలారేనండి, సలహా ఇస్తే ఆ సలహా ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలు, ఆడోళ్ళు, పిల్లలు, ఏమండి యవనస్తులు, ముసలివాళ్ళు, ఇశ్రాయేలు పేరు చెప్తే ఇంకా ఐగుప్తులో ఉండటానికి లేదు, పండి బాబు, పండి బాబు, తీసుకెళ్ళిపో బాబు అని దేవుడి మాటను బట్టి ఫరో చక్రవర్తి కూడా ఆలోచించి, ఇక మేము తట్టుకోలేము ఈ బాధలన్నీ, ఇక భవిష్యత్తులో ఇలాంటివి వస్తే ఇక ఎలాగ మేము బతకగలం అన్నట్లుగా తీసుకెళ్ళిపోలాగని మోసేకు అహరోనుకి చెప్పేస్తే వీళ్ళందరినీ బయటికి తీసుకొచ్చేసాడు మోసే గారు. ఏమండి, మోసే గారు తీసుకొచ్చేసాడు. అందరూ బయటకు వచ్చారు, ఊరు బయటకు వచ్చారు. ఏమండి, మా 10 ఆజ్ఞలు సినిమా చూస్తే పూర్తిగా అర్థమవుతుంది, ఆ పాయింట్లన్నీ అందులో ఆ సినిమాలో ఉన్నాయి. సినిమా తీశారు, దీన్ని, ఈ స్టోరీని సినిమాగా చూపించారు. 10 ఆజ్ఞలు సినిమా అంటారు దాన్ని. మోసే గారి చరిత్ర, ఇశ్రాయేలు చరిత్ర ఉంటుంది. ఏమండి, దాంట్లో ఆ సినిమాలో కోళ్ళు, కుక్కలు, మేకలు, పిల్లులు, ఏమండి ముసలోళ్ళు, నడవలేనంటి వాళ్ళు కూడా ఉట్లు కట్టి మోసుకెళ్తూ ఉంటారు. గర్భిణీ స్త్రీలు, ప్రసవించకుండా ఉన్న స్త్రీలు, వాళ్ళు కూడా పురుట్లేవులు పెడుతూ ఉంటారు. ఇలాగా మొత్తం అందరూ ఆ బాధలు తట్టుకొని అలా నడిచి వెళ్తా, మోసే గారు ముందు నడుస్తున్నాడు, ప్రజలందరూ వెనక నడుస్తున్నారు. అలా నడుస్తూ వెళ్తూ ఉండగా అక్కడ ఒక సముద్రం అడ్డొచ్చింది. ఈ ఐగుప్తులు ఏం జరుగుతుంది, మళ్ళా కుట్ర జరుగుతుంది. ఏంటయ్యా రాజా, నీకు మతిపోయిందా, ఇశ్రాయేలు ప్రజలు ఇంతకాలం మన దగ్గర ఉండడం వల్లే మనం అన్ని పనులు జరిగాయి, వాళ్ళందరినీ వదిలేసేప్పుడు నువ్వు ఎవరు చేస్తారు నీ దేశంలో పనులన్నీ, ఏదో పెద్ద బరువైన పనులు వాళ్ళు కాబట్టి చేశారు, కానీ మనం చేయలేము, భలేలాగున్నావే నువ్వు, కానికూడదు, ఇశ్రాయేలు ప్రజలను మళ్ళీ పట్టుకొని తీసుకొచ్చి ఐగుప్తులో పెడదాం అన్నట్లుగా మళ్ళీ ఫరో సైన్యాధిపతులు అందరూ కూడా గుర్రాలు, రౌతులు అన్నీ, ఏమండి వేసి బయలుదేరారు. వీళ్ళందరూ కాళ్ళు నడుకు నడుస్తున్నారు. ఏమండి, వెనకేమో ఫరో సైన్యం, ఏమండి కలుసుకుంటలేదు, కనపడుతున్నారు. ఇశ్రాయేలు ప్రజలు వెనక్కి తిరిగి చూస్తే ఓ సైన్యం వస్తుంది గుర్రాల మీద. ఇదేంటి సైన్యం వస్తుంది, మళ్ళా మనతో ఎందుకు వస్తున్నారు, వాళ్ళు ఎందుకు వస్తున్నారు, ఈ ప్రజలు తెలియట్లేదు అని మోసే గారు దేవుడిని అడిగాడు. ఏంటి ప్రభా, ఐగుప్తులో ఉన్న ఫరో సైన్యం అంతా మళ్ళా వెనకబడి వస్తున్నారు, ఏం చేయడానికి మమ్మల్ని, అరే అయితే మిమ్మల్ని అందరూ మళ్ళీ కట్టకట్టి లాక్కుపోవడానికి వస్తున్నాడు రా, నేను కార్యం చేయబోతున్నాను, మీరు ఆలోచించి మోసే గారు అలాగని చెప్పాడు. ఏం కార్యం ప్రభు అంటే, వారు ఎంత గుర్రాల మీద, రౌతుల మీద వచ్చినా కానీ, మీరు ఎంత కాలుతో నడిచినా కానీ వారు మాత్రం మిమ్మల్ని కలవనీయకుండా నేను చేస్తున్నాను.
వారు మిమ్మల్ని కలవకుండా, మీకు ఏ హాని చేయకుండా వారి మధ్యలో నేను ఉంటాను. అలాగే పరిగెడతా ఉంటాయి గుర్రాలు, మీరు ఎలా నడిచి వెళ్ళిపోతూ ఉండండి అని దేవుడు చెప్తే, అప్పుడు మోషే గారు ఇశ్రాయేలు ప్రజలకు చెప్పాడు, ఏమండి ఇశ్రాయేలు ప్రజలారా భయపడకండి, వాళ్ళు ఎవరో వస్తున్నారు అలాగని మీరే కంగారు పడకండి, మన దేవుడు మనకు తోడున్నాడు, వారు మనలోని కలనివ్వడు అన్నట్లుగా మోషే గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమండి నాలాంటి ఉంటారు కదా పిరికోళ్ళు, అయ్యో మళ్ళీ వచ్చేతర శత్రువులు చంపేస్తారు మనల్ని, ఇదేంటి ముందు చూస్తేనేమో సముద్రం దారి లేదు, కొట్టు లేదు, ఎలాగెళ్ళాలి ఇప్పుడు, ఎలాగెళ్ళాలి ఈ తర్వాత మోసే మీద పడ్డారు. అంతా మోసే మీద సొనుగుడి, మమ్మల్ని అందరినీ ఐగుప్తులో ఉండకుండా, ఏమండి ఐగుప్తులో ఉంటే చచ్చిపోతే సమాధులు లేవన్నట్లుగా మమ్మల్ని అందరిలా తీసుకొస్తున్నావేంటి, ఇక వచ్చేస్తున్నారు వాళ్ళు మనం చంపేస్తారు, ముందు చూస్తే దారి లేదు సముద్రం పడ్డని మోసే మీద అందరూ గొనుగుడు సొనుక్కున్నారు. అప్పుడు మోసే గారు ఏం చేశాడంటే దేవుని సన్నిధికి వెళ్ళి మళ్ళీ మొరపెట్టాడు, ఏంటి ప్రభా మరి పరిష్కారం ఏంటి నాయన, దారి లేదు కదా, ముందు సముద్రం ఉంది ఎలాగ మాకు దారి అని దేవుడిని అడిగితే, అప్పుడు దేవుడు ఏమన్నాడు మోసేతోని, అందుకు యెహోవా దేవుడు మోసేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోవుడని చెప్పు, నీవు నీ చేతిలో ఉన్న కర్ర ఎత్తి సముద్రం వైపు ఇలా చూపించి చాలు, నీ చేతిలో ఉన్న కర్రే నీకు ఆధారము. ఎప్పుడైనా సరే నీ కుడి చేతిలో ఉన్న కర్రను ఉపయోగించు, సముద్రమే కాదు కొండలే కాదు ఏ అయినా సరే దారి తొలగిపోతూ ఉంటాయి, మీకు చక్కని దారిస్తుంది, ఇదే నీకు చూసిన, ఇదే నీకు ఆనవాలని దేవాతి దేవుడు మోసే గారికి చెబుతున్నాడు. ఎందుకు పద్దాకా మొరపెడతా ఉంటా, నీ చేతిలో కర్ర ఉంది కదా, నేను నీకు తోడుంటాను చెప్పాను కదా, ఉన్నాను కదా, నేను నీకు నీ పక్షముగా నేను కార్యం చేయకపోతే కదా మోసే, భయపడకు, నువ్వు సాగమని ఇశ్రాయేలు ప్రజలందరినీ నడండి అంటున్నాడు మోసే. అలా సముద్రం దగ్గరికి వెళ్ళారు. ఏమండి వెంటనే అప్పుడు మోసే గారు ఏం చేశాడు, కర్ర సముద్రం చూపిస్తే ఆ సముద్రం ఏమైంది, ఏమండి సముద్రం ఏమైందంటే 2 భాగాలు అయిపోయింది. ఏమండి సముద్రం అయిపోయింది. నిజంగా ఈ కార్యం ఎవరైనా చేసేవాళ్ళు ఉన్నారా భూమి మీద, ఇలాగ ఎప్పుడైనా జరిగిందా, లేదు. ఒక మోసే ద్వారాగా దేవుడు చేసిన కార్యాలండి. ఎందుకు దేవుడు ఇలా చేశాడు అంటే, మోసే గారు కర్ర చూపిస్తేనే సముద్రం అలా అయిపోవడం ఏంటి అసలు, అది దేవుడు చేసిన కార్యము. దేవుడు సర్వాధికారి కదా, ఆయన సృష్టికర్త, ఆయన నోటి మాట కోసమే ఈ సృష్టి యావత్తు చూస్తుంది. సముద్రం అయినా సరే భూమి అయినా సరే, ఏమండి దేవుడు చెప్పాడంటే ఆ పని చేయాలంతే. వాళ్ళు ఎవరో భూమి కూడా చేసింది ఒక చోట, మనం ఇంకా రాబోయే దినంలో చూస్తాం అవన్నీ. ఇప్పుడైతే సముద్రము 2 పాయలు అయిపోయింది, 6 నేల దారి కనబడుతుంది. అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, పిల్లలు, గర్భిణీలు, ఏమండి ముసలివాళ్ళు కాలు నడకన అలాగ నడిచి వెళ్ళిపోయారు అవతలకి. ఏమండి ఆ తర్వాత వీళ్ళు వచ్చారు, ఎవరు ఐగుప్తీయులు వచ్చారు. వచ్చి ఎక్కడ ప్రవేశించారు వీళ్ళు, ఆ సముద్రంలో 6 నేల ఉంది కదా, మనం కూడా వెళ్ళిపోదాం అన్నట్లుగా వీళ్ళు సముద్రంలోకి వచ్చేసారు, మధ్యలోకి వచ్చేసారు. అప్పుడు మోసేతో దేవుడు అన్నాడు, నీ కర్ర మళ్ళా సముద్రం వైపు చూపించు అని చెప్పగానే మళ్ళా తిరిగి మోసే గారు కర్రను చూపించాడు. చూపించగానే ఏమైంది, ఏమండి సముద్రము కలిసిపోయింది. కలిసిపోతే ఈ మధ్యలో ఉన్న ఐగుప్తీయులందరూ ఏమైపోయారు, నీటిలో మునిగి చనిపోయారు. దేవుని బిడ్డలారా, అద్భుతాలు దేవుడు చేసేవాడు, ఆశ్చర్య కార్యములు దేవుడు చేసేవాడు. నువ్వు నేను విశ్వాసంతో ఉండాలా, నమ్మకంతో ఉండాలా. దేవుడు ఉన్నాడు, నా పక్షముగా కార్యం చేసేవాడు. ఎంతమంది శత్రువులు వచ్చినా భయం లేదు నాకు, ఎంతమంది పగవస్తులు వచ్చినా భయం లేదు నాకు, ఎవడు నన్ను ఏమి చేయలేడు, నా దేవుడు ఉన్నాడని నువ్వు నేను మనము కూడా ఆలోచన చేయాలి. దేవుని బిడ్డలారా,
ఎప్పుడు కూడా దేవుని వైపు చూసే బిడ్డలం కాబట్టి దేవుని మాటల మీద మనం ఆధారపడాలా. పూర్వకాలం మందు మోసే కాలంలో దేవుడు అంత అద్భుతమైన కార్యం చేశాడు కదా. ఏమండి, ఫరో సైన్యానికి ఇశ్రాయేలు ప్రజలు దొరకకుండా కాపాడుకోలేదా దేవుడు? అలాగే నన్ను కూడా భయపెట్టేవాళ్ళు, బెదిరించేవాళ్ళు, హింసించేవాళ్ళు, లేక దూషించేవాళ్ళు ఉన్నప్పుడు కూడా మన దృష్టి, మన ఆలోచన అంతా మన దేవుడైన యెహోవా వైపు ఉంటే నీకు ఎటువంటి ఇబ్బంది జరగదు. నీకు ఎటువంటి ఇబ్బంది జరగదు. నువ్వు చక్కగా ఇక ప్రయాణం సాఫీగా సాగుకోవచ్చు. ఇక శత్రులందరూ ఏమైపోయారు? ఇప్పుడు నీటిలో మునిగి చనిపోయారు కదా. ఇక మోసే కానీ అహరోనుకు కానీ ఏమండి, లేక ఇశ్రాయేలు ప్రజలకు కానీ ఒక్కడు శత్రువు అన్నవాడు లేడు. నీకు కూడా శత్రువు లేకుండా ఉండాలంటే నువ్వు దేవుని వైపు చూడు, విశ్వాసంతో ప్రార్థన చేసుకో. అప్పుడు నీ మీద పడే శత్రులందరినీ దేవుడే హతమారుస్తాడు. ఏమండి, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు శత్రులు ఎవరంటే ఐగుప్తీయులని మనకు బైబిల్లో చూడొచ్చు. కానీ ఈరోజు, ఈనాడు నీకు నాకు శత్రులు ఎవరంటారు? మీరు ఈనాడు నీకు శత్రులు ఎవరంటారు? మీ ఇంటి పక్కన ఉన్నవాళ్ళ? ఏమో మీ చుట్టూ ఉన్నవాళ్ళ? కానే కాదు. ఇప్పుడు శత్రువు ఎవరు అంటే పేతురు గారు రాసిన పత్రికలో ఉంది ఆ మాట. 5:8 పేతురు గారు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 5:8 మొదటి పేతురు వాక్యం చదవండి, ముగిద్దాం, టైం అయిపోతుంది. ఉండుడి. అదిగో 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 ఎవరు విరోధంట? ఎవరు విరోధంట? మన విరోధంటండి. అప్పుడు మోసేకు ఇశ్రాయేలుకి విరోధులు ఎవరు? ఐగుప్తీయులు. ఈనాటి కాలంలో విరోధి ఎవడు మనకి? అపవాది. అందుకు ఆ రోజైనా ఈ రోజైనా మనకి విరోధులు ఉంటారు. ఏమండి, మనకు విరోధులు ఉంటారు, మనకు శత్రువులు ఉంటారు. అయితే నువ్వు నేను ఎలా ఉండాలని బైబిల్ చెబుతుందంటే మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. అంతే. కత్తి కర్ర పట్టుకోకు. నీకు విరోధి ఉన్నాడు, ఒకడు శత్రువు సాతాను ఉన్నాడు. వాడికి మనం దొరకకుండా మన దేవుడు తప్పిస్తాడు. మనల్ని పట్టుకోవడానికి వాడికి శక్తి లేదు. కాకపోతే భయపడతా ఉంటాడు, కనబడతా ఉంటాడు. ఇదిగో నేను ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను, అనేక రకాలుగా మాట వినిపిస్తాడు. కానీ కలవరపడకుండా ధైర్యం తెచ్చుకొని నిబ్బరముగా ఉండి ప్రార్థన చేస్తే ప్రభువే చూసుకుంటాడు. తర్వాత ఆ అపవాదిని, ఏమండి, ఆ సాతాన్ని లేక నీ శత్రువుని దేవుడే హతమారుస్తాడు. దేవుడే నిన్ను హతమారుస్తాడు. నీకు సహాయపడతాడు, నీకు తోడుగా వస్తాడు, నీ ముందు నడుస్తూ ఉంటాడు దేవుడు. నీకు అపాయం లేకుండా, ప్రమాదం జరగకుండా నిన్ను కానీ, నీ బిడ్డలు కానీ, నీ కుటుంబాన్ని కానీ దేవుడు ఎప్పుడు తన రెక్కలు చాచి నిన్ను కాపాడుతాడు. ఏమండి, నిన్ను కాపాడటానికి దేవుడు ఏం చేస్తాడు? తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. వారు వచ్చి నిన్నేం చేస్తారు? వాళ్ళు నీ పాదముకు రాయి తగలకుండా ఎత్తు పట్టుకుంటారు వాళ్ళు నిన్ను. అంటే అది దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత తప్పనిసరిగా విశ్వాసులకి ఎల్లప్పుడూ ఉంటుందని మనము కూడా నమ్మి విశ్వాసముతో ఎల్లప్పుడూ దేవుని వైపే చూడాలని ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మీ టైం ప్రకారం ముగించేస్తున్నాను. ప్రార్థన ఎన్నో చరిత్రను మర్చిపోకండి, గుర్తుపెట్టుకొని ప్రార్థనలో జ్ఞాపం చేయండి. ప్రార్థన చేద్దాం. విశ్వాసులందరూ కలిసి, భక్తిపరులందరూ కలిసి ప్రార్థన చేస్తే ప్రభువైన దేవుడే కార్యం చేస్తున్నాడు. ప్రభువైన దేవుడే కార్యం చేస్తున్నాడు. ఆయన కార్యం చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. నీకు నాకు మనకు ఏ కీడు జరగకుండా, ఏ కీడు అంటకుండా తప్పించడానికి సామర్థ్యత కలిగిన దేవుడు మన దేవుడు. అందుకు ప్రార్థన చేయి, ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేయండి, విశ్వాసంతో అడగండి దేవుణ్ణి. ఎక్కువగా ప్రార్థన చేయండి. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం.
విశ్వాసంతో అడగండి గట్టిగా, విశ్వాసముతో అడగండి గట్టిగా. ఎక్కువగా ప్రార్థనలో ఉండాలి మనం. ఈ ఉపవాస దినాలలో ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి. ఈ ఉపవాస దినాల్లో ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి మనం. దేవుడు ఎన్నుకున్నాడు నిన్ను, ఏర్పరచుకున్నాడు నిన్ను, పిలుచుకున్నాడు నిన్ను. దేవాతి దేవుని యొక్క మాటలను బట్టి నువ్వు కూడా బలపడి, నువ్వు కూడా స్థిరపడి, దేవుడు ఒక పని అప్పగించాడు నాకు, ఆ పని నేను సంపూర్తిగా నెరవేర్చాలని నువ్వే 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 విశ్వాసంతో ప్రార్థన చేయి. నశించిపోతున్న ప్రజల కొరకు, నశించిపోతున్న జనుల కొరకు ఆలోచన కలిగుండు. ప్రార్థన చెయ్యి, ప్రార్థన చెయ్యి. ప్రతి బిడ్డ ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు తప్పగా. అందరు ప్రార్థన వినటానికే దేవుడు ఉన్నాడు. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు మొరపెట్టారని, ఆ మొర దేవుని వద్దకు చేరిందని, దేవుడే దేవుడే వారందరినీ విడిపించాడు దేవుడే. ప్రార్థన చేద్దాం. మానవద్దు ప్రార్థన. ఎక్కువ ప్రార్థనలో ఉండాలి, ఎక్కువ ప్రార్థనలో ఉందాం. దేవుడు ఆలకించే ప్రార్థన చేయి, దేవుడు ఆలకించే ప్రార్థన చేసుకో. నీ దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. నీకు కూడా తోడుగా ఉంటాడు, నీ నోటి కూడా తోడుగా ఉంటాడు. నువ్వు నత్తివాడు కాదు, నత్తిదాను కాదు. మాట్లాడాలి, దేవుని మాట చెప్పాలి. ఇశ్రాయేలు ప్రజలకు నువ్వే దారి చూపించే వ్యక్తిగా, అన్యజనులకు మార్గం చూపించే వ్యక్తిగా, దేవుణ్ణి చూపించే వ్యక్తిగా నువ్వే ఉండాలి. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి, గుక్కటి ప్రార్థన చేయండి. ప్రార్థన సహాయం చాలామంది కోరారు, వారు అందరి కోసం ప్రార్థన చేయండి. పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. రోగులైన వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. సంఘ ప్రార్థనకి దేవుడు సంఖ్యలు విడగొడుతున్నాడు. సంఘ ప్రార్థనకు చెరసాల్లో ఉన్నవారిని బయటికి రప్పిస్తున్నాడు దేవుడు. సంఘము యాక మనస్సుతో దీక్ష కలిగి ప్రార్థన చేస్తే తప్పగా దేవుడు ఫలింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా. బలపరచు సంఘాన్ని, స్థిరపరచు సంఘాన్ని, అభివృద్ధిపరచు సంఘాన్ని, ఆత్మలో ఉజ్జీవం కలిగించు, శరీరంలో శక్తిని పుట్టించి బలమైన వ్యక్తులుగా, శక్తులుగా నాయనా నీ కొరకు నిలబడటానికి మంచి సాక్షులుగా ఈ సంఘ బిడ్డలందరినీ కూడా నాయనా నీవే దర్శించి నీవే ఆశీర్వదించు నాయనా. అలాగే ప్రభా, నశించిపోతున్న అన్యజనులు ప్రభా, వారందరికీ మార్గము చూపించేవారుగా మేమే ఉండాలి, సాక్షులుగా ఉండాలి. అలా ఉండినట్లుగా నడిపించు తండ్రి. అద్భుతాలు చేయండి ప్రభా, ఆశ్చర్యకార్యం చేయండి నాయనా, సూచక్రియలు చేయండి నాయనా. మోసే గారి చేతులను ప్రభా అద్భుతాలు చేసావు కదా అయా, చేతిలో ఉన్న కర్ర ద్వారాగా అద్భుతాలు చేసావు కదా, ఏట్లో నీళ్లు రక్తంగా మార్చావు కదా నాయనా. నీ కార్యములు జరిగితేనే కదా అన్ని జనులు చూస్తారు.
అన్యజనులు చూస్తేనే కదా మార్పు చెందుతారు నాయనా. వాళ్ళందరూ మార్పు కొరకు, అన్యజనులు మార్పు కొరకు, అయా క్రైస్తవులు అద్భుతాలు చేసేవాళ్ళు, అయా విశ్వాసులు అద్భుతాలు చేసేవాళ్ళు, దేవుడే కార్యం చేస్తున్నాడని ప్రజలందరూ తెలుసుకునేట్లుగా నాయన, ప్రజలందరూ గ్రహించినట్లుగా ప్రభా, ప్రజలందరికీ నాయన అయా ఈ విషయాలు తెలిసినట్లుగా అద్భుతాలు 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 చేయండి నాయన. విశ్వాసముతో అడుగుతున్నాము దేవా, విశ్వాసముతో అడుగుతున్నాము దేవా. మా ప్రార్థనలన్నీ కూడా సంపూర్ణంగా ఫలింపజేసి ఇంకా నానాటికి నీ సంఘాన్ని అభివృద్ధి పరచు నాయన. ఇంకా విస్తారముగా విశ్వాసులు నీ సన్నిధికి వచ్చినట్లుగా, పరిశుద్ధ ఆలయములకు వచ్చినట్లుగా, ప్రభుని ఆరాధించుకున్నట్టుగా, ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఘనపరచుకోవడానికి ప్రజలందరికీ నైనా అవకాశమును కల్పించి మా అందరము కలిసి చేసిన ఈ ప్రార్థనలన్నీ సమృద్ధిగా ఫలింపు చేయమని విన్న మాటల ప్రభా హృదయాల్లో ముద్రించండి నాయన. విన్న వాక్యాలన్నీ కూడా ప్రతి బిడ్డ నేర్చుకొని ఒక క్రమముగా నేర్పిస్తున్నావు అయా ప్రభా. ఈ మాటలు పోకుండా అయా ముద్రించు నాయన. ప్రతి హృదయంలో ప్రతి బిడ్డలో నీరు గట్టి ఫలింపు చేసి వాక్యానుసారంగా జీవించాలని ఆలోచన కలిగించమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేరుగాక. అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మళ్ళీ అపరాధములు చేసిన వారి మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. శోధన లేక అగ్ని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవే నావు తండ్రి.